ప్రభు నామములో వారికి వారి పిల్లలకి అలాగే వారి రక్త సంబంధులందరికీ ప్రభు నామములో నా శుభాలు నా ఆశీస్సులు వారికి తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మీయ తండ్రిగా మరి వారికి నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. వారికైనా మాకు లేవనుకుంటున్నారు మీరు? మీకు కూడా ఆ బిల్డింగ్ మీద కూర్చున్న సోదరులందరికీ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. వీరికైనా మాకు లేవని స్టేజ్ మీద కూర్చున్న సేవకులు అనుకుంటున్నారు కనుక దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు ఇందాక నుంచి కూర్చున్నట్టున్నారు, అసలు లేగలేనట్టున్నారు కదా. ఒక్కసారి లేగండి, ఒక 2 నిమిషాలు. అంత మళ్ళీ రిలాక్స్ అవుతుంది కానీ ఒక 2 నిమిషాలు లేగండి. అందరం కలిసి ఒక శరణం పాడుకుందాం. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. బైబిల్ చూపిందాం అందరం. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషమును తొలగించి, కల్వరికి నడిపించి కలుషమును తొలగించి మా హృదయము వెలిగించెను. మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూర్చున్నాం. మరి ఈ సమయంలో భీమవరం బ్యాంకాన్లో దేవుని సేవ జరిగిస్తున్నా మరి దేవుని సేవకురాలు అలాగని మీనా గారికి అదే రీతిగా సారథికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. మీనా మా కూతురైనా మరి సభా మర్యాద చొప్పున దేవుని పరిచర్యలో ఉంది కనుక మీనా గారు అని అభివర్ణించాలి. అంచేత దేవుని సేవలో ఉంది కనుక నేను ఆ రీతిగా సంబోధించాను. చాలా సంతోషం. పిల్లరా, చిట్టూరి రమణమూర్తి గారు ఉండగా ఈ బిల్డింగ్ మీద మంచి కూడికలు జరిగాయి. మామయ్య, అక్క, సత్యోదక్క, ఆ కుటుంబం, బావి, చందు బిడ్డలు ఎంత అద్భుతంగా కూడికలు జరిగించేవారు. సంవత్సరానికి ఒకసారి అందరం కలిసేవాళ్ళు, బంధువులు అలాగనే మన సంఘాలు చక్కగా కలిసి అద్భుతంగా దేవుని మీటింగ్ జరిగించేవాళ్ళం. మరి మాయ ప్రభు దగ్గరికి తొందరగా పిలుపునందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళారు మావయ్య. అలాగే మా నాన్నగారు, బాప్ప, మావయ్య ముగ్గురు కలిసి ఒకేసారి ఒకే నెలలో 1వ తారీఖున ఒకళ్ళు, 11వ తారీఖున ఒకళ్ళు, 15వ తారీఖున ఒకళ్ళు ఒకరినొకళ్ళు చెప్పుకున్నట్లుగా మే నెలలో వాళ్ళు ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగా మాయుండగా చాలా ఎంకరేజ్మెంట్ అనమాట అండి. చాలా ఎంకరేజ్. ఈ బిల్డింగ్ మీద చక్కటి కూడికలు జరుగుతూ వచ్చేవి. మంచిది.
ఈ సందర్భంగా మా జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేసుకున్నాను. మంచిది. దైవజనులు ఇందాక జ్ఞాపకం చేశారు. నిజంగా జనవరి నెల మొదలుకొని ఈ 2025 సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ 12వ నెల డిసెంబర్ 3వ తారీఖు వరకు దేవుడు, ఈ గడియ వరకు దేవుడు మనల్ని అందరినీ ఎంతో క్షేమంగా భూమి మీద కాపాడి ఆరోగ్యాలు ఇచ్చి ఆ భూమి మీద మనం సజీవ లెక్కల్లో ఉంచి నేటి దినాన్ని రీతిగా మనం సజీవ లెక్కల్లో ఉండి బ్రతుకున్నా ఉంటే కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం, ఇదంతా ఆయన చేసిన మేలు. బ్రతుకున్నా ఉంటే ఆయన మేలు. మన శరీరాలు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఆయన ఇంకా మనం బ్రతుకున్నా ఉంటే దేవుని మహాకృప. బైబిల్ చెప్తుంది, మీ ప్రాణము, మీ కాలగతులు, మీ సకల మార్గాలు నా వశంలో ఉన్నాయన్నాడు. కనుక ఇవన్నీ ఆయన వశంలో ఉన్నాయి. కనుక ఇవాళ మనం బ్రతుకున్నామంటే దేవుని మహాకృప. మనం తినే తిండిని బట్టి కాదు, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనకున్న బలాన్ని బట్టి కాదు మనం బ్రతుకుంటాం. కేవలము ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, అంతే. కనుక ఇదంతా గొప్ప మేలు. ఇందాక దైవజనులు ప్రేమామృతం గారు చెప్పినట్లుగా ఆయన వర్షాన్నిచ్చి, వెలుగునిచ్చి, గాలినిచ్చి, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి, ఫలవంతములైన ఋతువులనిచ్చి, సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి మన హృదయాన్ని ఉల్లాసంతో నింపుతూ మేలు చేస్తూ వస్తున్నారు ప్రభు. అందుకే మనం ఇవాళ నెమ్మది కలిగి ఉన్నాం, సజీవ లెక్కల్లో ఉన్నాం. అది దేవుని మహాకృప. అంచేతనే దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎంత స్తుతించినా మనము రుణస్థులమే. కనుక మరి ఇంకా నీ చక్కటి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసి మనందరినీ పిలిచి ఈ విధంగా దేవునికి స్తుతులు అర్పించాలని ఈ కృతజ్ఞత కూడికను వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సరే, ఇది డిసెంబర్ నెల 1వ తారీఖున వేమవరంలో క్రిస్మస్ సందేశాన్ని అందించాను. 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు సందర్భం బాగుందని మనం సోమవారం ఆయన జన్మను గురించిన కొన్ని మాటలు అక్కడ వివరించడం జరిగింది. మన సోమవారం 1వ తారీఖు, డిసెంబర్ నెల 1వ తారీఖు అక్కడ దేవుడి మాటలు వినిపించడం జరిగింది. కనుక నిజంగా ఇది ఆనందమాసం, సంతోషకరమైన నెల ఇది కదా. ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా యేసు ప్రభుని యొక్క జన్మదిన సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా ప్రభునందు చాలా ఆనందిస్తూ ఉంటారు, చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆ వాక్యములను మకరందరాన్ని గ్రహించి చాలామంది ప్రభువును బట్టి చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఈ రాత్రి మనం కూడా అలాగున ఆనందిద్దాం. డిసెంబర్ 3వ తారీఖులోకి వచ్చాం కదా. ఆయన జన్మలో ఉన్న ఆనందాన్ని కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయవుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం ధ్యానించుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇందులోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ క్రీస్తుని నమ్ముకున్నారండి. క్రీస్తు నమ్ముకుంటే ఎంత సంతోషమా అది. అంటే ఆ లోతైన డెప్త్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ప్రభునందు మనం ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. అందుకే ఆ జ్ఞానులు, ఒక మహనీయుడు పుడతాడు, ఒక గొప్పవాడు పుడతాడు, అప్పుడు నక్షత్రం ఉదయిస్తుంది అన్న విషయం తెలుసుకుని నక్షత్రం పుట్టగానే దాన్ని వెంబడించి, ఎప్పుడైనా వెంబడించి సరిగ్గా ఆ శిశువు దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా ఆనందం కలిగింది.
ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించింది. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ పాత్రలు రెండు ఉన్నారు. ఎవరు? ఒకటి తల్లి అయిన మరియ, రెండు పసిబాలుడైన యేసు ప్రభు. అసలు మొదటి ప్రయాతి మామూలుగా అయితే ఆవిడ పెద్ద ఆవిడ కనుక ఆవిడకి ఇవ్వాలి. చిన్నపిల్లడు పెద్ద లెక్కలో విషయం ఏం కాదు అది. కానీ ఇక్కడ పసిబాలుడికి ఆయనకు అని ఉంటుంది, వారికి అని ఉండదు. అక్కడ ఏమనుంది? అక్కడ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అదిగో సాగిలపడి అదిగో ఆయనను పూజించేది. యేసు ప్రభు మాత్రమే ఆరాధనలకు యోగ్యుడు. జీవితంలో ఆయనను మాత్రమే ఆరాధించాలి. తర్వాత తమ పెట్టెలు విప్పి కానుకలు ఎవరికి సమర్పించారు? మరియక యేసు ప్రభువుకా? అక్కడేమనుంది? ఆయనకు. అది కనుక పెట్టెలు విప్పి జ్ఞానులు ఆయనకు సమర్పించారు కానుకలు, ఆయనను ఆరాధించారు, ఆయనకు సాగిలపడ్డారు. కనుక మన జీవితాలలో యేసు ప్రభు మాత్రమే సాగిలపడాలి. ఏమండి? అంచేత వారు కానుకలు పట్టుకొచ్చారు. ఎన్ని కానుకలు అవి? 3 కానుకలు, 3 రకాలు. ఒకటే నెంబర్ 1, మొదటిదేంటి? బంగారము. ఒక జ్ఞాని బంగారం తీసుకొచ్చాడు. మరొక జ్ఞాని సామ్రాణి మరొక జ్ఞాని బోళం తీసుకొచ్చాడు. అయ్యా విందాం, జాగ్రత్తగా విందాం. నన్ను సౌండ్ కొంచెం తగ్గించావా? చూడు. ఏమండి, ఈ 3 కానుకలు తీసుకొచ్చారు ఆ జ్ఞానులు. ఆ చక్క పెట్టెలో పెట్టుకుని ఈ కానుకలు పట్టుకొచ్చారు. వారు పెట్టెలు విప్పి ఆయనకు కానుకలు సమర్పించిరి అని ఉంది. ఈ కానుకల్లో ఉన్న గూఢార్థాలు, ఈ కానుకల్లో ఉన్న మర్మములు ఒకసారి మనం ఈ రాత్రి మననం చేసుకుందాం, ధ్యానించుకుందాం. అందులో ఉన్న గూఢార్థాలు, అందులో ఉన్న రహస్యాలు, అందులో ఉన్న ఆ ఉన్నతమైన అనుభవాలు మనం ఈ రాత్రి ధ్యానించుకుందాం. ఓకేనా? నెంబర్ 1, మొదటి జ్ఞాని ఏమర్పించాడంటే బంగారాన్ని ఆయనకు కానుకగా సమర్పించాడు. బంగారం అనేది దేన్ని తెలియజేస్తుందంటే దైవత్వాన్ని, దైవ స్వభావాన్ని బంగారం తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? దేవునికి సూచనగా ఉంది, దైవత్వానికి సూచనగా ఉంది. బంగారం చాలా విలువైంది. అలాగే దేవుడు చాలా విలువైన వాడు. బైబిల్ చెప్తుంది ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు, కానీ విశ్వసించిన వారికి అమూల్యమైన వాడు. ఆయనకి మూల్యాన్ని కట్టలేం, వెల కట్టలేం. ఆయన్ని అమూల్యమైన వాడు. అసలు ఆయనకు మనం వెల చెల్లించలేము. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారికి ఆయన అమూల్యమైన వాడు. బంగారం ఎంత విలువైందో, బంగారానికైనా విలువ కట్టచ్చేమో కానీ యేసునాథునికి విలువ కట్టలేం. యేసునాథునికి విలువ కట్టలేం. అందుకని యేసునాథుడు ఎంత గొప్పవాడో ఎరిగిన వారు వీటిని విస్మరించారు. దృశ్య ప్రపంచాన్ని విస్మరించారు, లోకంలో ఉన్నట్టు విసర్జించారు. అపొస్తలులు ఏమన్నారు? మా యొద్ద వెండి బంగారములు లేవు. మరి ఏముంది వాళ్ళ దగ్గర? నజరేయుడని యేసునామము అనే సంపదను కలిగి ఉన్నారు వాళ్ళు. లోకంలో ఉన్న వాటిని విసర్జించారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైంది వీటికంటే విలువైన వాడు యేసు ప్రభు అని అర్థమైంది. అందుకే విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, వెలకట్లేం. అందరికీ కాదు సుమా, విశ్వసించిన వారికే. ఆయన యూదులకి ఆటంకముగా, యూదుల్లోకి వచ్చాడు. ఆయన తమ సొంత జనాంగంలోకి వచ్చాడు. యూదులకి ఆయన ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ పిలవబడిన వారికే
ఎవరినైతే దేవుడు పిలిచారు, ఎవరి మనోనేత్రాలు తెరవబడినవో, ఎవరైతే స్పష్టంగా క్రీస్తును చూడగలుగుతున్నారు, ఎవరు కళ్ళు బాగా తెరవబడినవో, ఎవరైతే ప్రభువుని తేటగా చూడగలుగుతున్నారో వారికి మాత్రమే ప్రభు అమూల్యమైనవాడు. అందరికీ కాదు, అందరికీ కాదు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు చూసారా, ఆయన దృష్టికి ప్రభు అమూల్యమైన వాడు కాదు. ఆయన దృష్టికి ఏది అమూల్యమైంది? డబ్బు, ఘనత. అందుకే ప్రభుని వదులుకున్నాడు, దీన్ని ఆశించాడు. అర్థమైందా? శాశ్వత విలువలు గుర్తించలేకపోయాడు ఆయన. ఆయనకి ప్రభు అమూల్యమైన వాడిగా లేడు. చాలా మంది దృష్టిలో ఇలాగే ఉంటుంది. చాలామంది ప్రభు నమ్ముకుంటారు కానీ వాళ్ళు పూర్తిగా హృదయాలు ప్రభువుకి ఇవ్వలేరు. ఏమండి, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని తెలియజేశాడు. అంచేత ఆయన చాలా విలువైన వాడు కనుకనే విలువైన వస్తువుతో భూమి మీద పోల్చి చెప్తున్నాడు. ఆ విలువైన వస్తువే బంగారం. బంగారం చాలా విలువైంది కదా. అన్ని డబ్బులు పట్టుకెళ్తే ఎంత వస్తుంది బంగారం? ముక్కులోకి చెవులోకి ఎంత వస్తుంది అన్ని డబ్బులు పట్టుకెళ్తే? అది చాలా విలువైన వస్తువు. అది ఏది? బంగారం. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అవును కదా. అందులోకి మీకు మరీ ఇష్టం ఏది? బంగారం. మామూలు ఇష్టం కాదు. బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? బంగారం అంటే అందరికీ కూడా చాలా ఇష్టం. కనుక ఆ మొదటి జ్ఞాని, ఒక జ్ఞాని యేసు ప్రభువుని దేంతో పోల్చి చెప్తున్నాడంటే బంగారముతో పోల్చి చెప్తున్నాడు. బంగారం ఎంత విలువైందో ఆయన అంత విలువైన వాడు. దైవత్వాన్ని దైవత్వాన్ని బంగారంతో పోల్చి చెబుతున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, కొలస్సీ 2:9 ప్రకారం చూస్తే, యాలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎంత అద్భుతమైన మాట కదా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం ఆయనలోనే ఉంది. ఆయన ఏంది? ఏమి నివసిస్తుంది? దైవత్వము. దైవత్వము, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దేవుడెవరు? పరిపూర్ణుడు. ఆ దేవుని పరిపూర్ణ తత్వము యేసు ప్రభు శరీరమందు భూమి మీద నివసించింది. ఆయన శరీరం ముందు నివసించింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించెను. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు ఈ వాగ్దానములు అనుగ్రహించాడు. యేసు ప్రభువుని భూలోకానికి ఎందుకు అనుగ్రహించాడంటే, అందరూ వింటున్నారా? ఎందుకు అనుగ్రహించాడంటే మనం కూడా యేసు ప్రభు ఎలా దైవత్వం కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి దైవ స్వభావములోకి రావాలి అని ప్రభు ఈ లోకానికి వచ్చారు. అయితే మనం ఏ స్వభావంలో ఉన్నాం అంటే బైబిల్ చెప్తుంది, కొలస్సీ 2:9 ప్రకారం ఏమో దైవత్వమే కానీ శరీరం ముందు కనబడుతుంది దైవత్వము. అపోస్తలుల కార్యాలు 3:26 చూస్తే 3:26 పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం ఉండి మళ్ళించుట వలన, అంటే ప్రతి మానవుడిలో ఏముందంటే దుష్టత్వము. ప్రతి మానవుడు యందు దుష్టత్వం నివసించింది. రోమా 7:18 ప్రకారము, రోమా 7:18 టకటక చెప్పాలి, నాకు అంత లేట్ కాదు అమ్మా. నా యందు అనగా నా శరీరమందు
మంచిది ఏదియు నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది అదిగో నా యందు నివసించు పాపమే. కానీ నా యందు నివసించు పాపము అంటే ప్రతి మనుషుడి యందు ఏమి నివసిస్తుందంటే పాపము నివసిస్తుంది. పురుషులు వింటున్నారా? ప్రతి మనుషుడి యందు ఏమి నివసిస్తుంది? దేవుని వాక్యం జ్ఞానయుక్తంగా వినాలి, చక్కగా వినాలి. ప్రతి మనుషుడి యందు దుష్టత్వం నివసిస్తుంది, ప్రతి మనుషుడి యందు పాపము నివసిస్తుంది. భూమి మీద ప్రతి మనుషుడి యందు ఏముందంటే దుష్టత్వము, ప్రతి మనుషుడి యందు ఏముందంటే పాపము. కానీ ఆ దుష్టత్వము ఆ పాపము లేనివాడు, దైవత్వం కలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే. ఇన్ని కోట్ల మందిలో పాపము లేనివాడు, దుష్టత్వము లేనివాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది ఈ మాట? నిజంగా అర్థమైందా? అర్థమైందా మాట? అర్థమైంది. ఇది మనుషులందరిలో ఏముంది? ఇంకేముంది? దుష్టుని తత్వము. యేసు ప్రభులో ఏముంది? దేవుని తత్వము, సంపూర్ణ తత్వము. బాగా వినాలి. యేసు ప్రభువులో సంపూర్ణ దేవుని తత్వం కనబడింది. ప్రతి మనుష్యుడి యందు దుష్టత్వం కనబడింది. ప్రతి వాని హృదయములో పాపము నివసిస్తుంది. అందుచేత మొదటి జ్ఞాని ఏమర్పించాడంటే బంగారము. ఎలాగంటే ఇదిగో దేవుడే అవతారమెత్తి భూమి మీదకి దిగి వచ్చాడు, నా కొరకు దిగి వచ్చాడు, నన్ను దైవ స్వభావములోకి మార్చడానికి దిగి వచ్చాడు అని కృతజ్ఞత భావముతో బంగారముని కానుకను అర్పిస్తున్నాడు. నన్ను దైవ స్వభావములోకి తేవడానికి, నన్ను దేవుని పోలికలోకి తేవడానికి, నన్ను ఆయన రూపములోకి తేవడానికి, దుష్టత్వము కలిగిన నా బ్రతుకుని, చెడిపోయిన నా బ్రతుకుని, పాపముతో నింపబడిన నా బ్రతుకుని ఆయన యొక్క స్వభావములోకి తేవడానికి, ఆయన యొక్క రూపములోకి తేవడానికి, ఆయన యొక్క తత్వములోకి తేవడానికి నా కొరకు ఆయన దిగి వచ్చాడు. పరమాత్ముడు అవతారం ఎత్తి తన్ను తాను తగ్గించుకుని నా కొరకు దిగి వచ్చాడు అని ఆ మొదటి జ్ఞాని బంగారం అర్పిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది! గుర్తెరిగాడు ఆ జ్ఞాని. ఈయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎవరో గుర్తెరిగాడు. అందుకే ఆ జ్ఞాని బంగారం అర్పించాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయము 10-11 కానీ చదువుదామా. వారు తుమ్మకర్రతో మందసము చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీది మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి బంగారు రేకు పొదిగింపవలెను. చూసారా, లోపలను వెలుపలను ఏం పొదిగించాలి? దేనికి? మందస్సానికి. అసలు మందస్సు ముందు దేంతో చేయాలి? అందరూ వినాలి. దేంతో చేయాలి? తుమ్మకర్రతో. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తుమ్మకర్రతో చేయాలి. దేన్ని? మందస్సాన్ని. ఇప్పుడు తుమ్మకర్రతో చేసిన తర్వాత, మందస్సాన్ని చేసిన తర్వాత లోపల బయట అసలు ఆ తుమ్మకర్ర అనేది కనబడకుండా మేలిమి బంగారముతో కప్పేయాలి. అస్సలు తుమ్మకర్ర కనబడకూడదు. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఇప్పుడు బాగా వినాలి. తుమ్మకర్ర ఎక్కడ పెరుగుతుందంటే, నెంబర్ 1, మొదటి విషయము, ఊరికి వెలుపల. తుమ్మకర్ర ఎక్కడ పెరుగుతుంది? ఊరికి వెలుపల. నెంబర్ 2, తుమ్మకర్ర ఎలా పెరుగుతుందంటే వంకరగా పెరుగుతుంది.
నెంబర్ 2. నెంబర్ 3, తుమ్మకర్ర ముళ్ళు కలిగి ఉంటుంది, ముళ్ళుతో ఉంటుంది తుమ్మకర్ర. నెంబర్ 4, అది ఆ ఫర్నిచర్కి పనిచేయదు, దాని కట్టెలు నరికి మంట పెట్టడానికే పనిచేస్తుంది. నెంబర్ 5, దానికి విలువ లేదు. తుమ్మకర్రకి ఏం లేదు, విలువ లేదు. ఇవి మన బ్రతుకులు. ఒకటి, తుమ్మకర్ర ఎక్కడ పెరిగింది, ఊరికి వెలుపల. అలా మన బ్రతుకులు దేవుని రాజ్యానికి వారసులమి కాదు, దేవుని నుండి వేరైపోయిన వాళ్ళము, అనాథులమి, పాపులమి. మరణిస్తే నిత్య నరకాగ్నిగుండానికి మనం వెళ్ళిపోవాలి. అగ్నిగుండంలోకి ఆత్మలు వెళ్ళిపోవాలి, కింద పాతాళ లోకములో ఉన్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. దేవుని ఇంట్లోకి రావడానికి అర్హులమి కాదు మనం, నిత్య మరణ పాత్రులమి మనము. పాపమునకు వచ్చే జీతం మరణం. అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి మన ఆత్మలు, భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. తుమ్మకర్ర ఎలాగైతే ఊరికి వెలుపల ఉందో అలా దేవుని రాజ్యానికి మనం వెలుపట ఉన్న వాళ్ళం. దేవుని రాజ్యానికి వారసులమి కాదు, దేవుని రాజ్యానికి అర్హులమి కాదు. తుమ్మకర్ర వంకరగా పెరుగుతుంది. అలా మనందరి జీవితాలు వంకర జీవితాలు. సంఖ్యాకాండము 23:21, సంఖ్యాకాండం 23:21. ఈ వంకర అనేది దేనికి సూచనో దేని వాక్యం సెలవిస్తుంది. సంఖ్యాకాండం 23:21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. వంకరతనం దేనికి సూచన తెలుస్తున్నా, పాపమునకు దోషమునకు సూచన. ఏది? వంకరితనము. పాపానికి దోషానికి సూచన వంకరితనము. తుమ్మకర్ర ఎలా పెరుగుతుంది, తుమ్మ చెట్టు ఎలా పెరుగుద్ది, వంకరగా పెరుగుతుంది. అలా మనం ఎలా పెరుగుతున్నాం భూమి మీద, వంకరగా. కుక్కతో వంకర ఎంత తీసినది వంకర రాదన్నట్లుగా మనం ఎలా బ్రతుకుతున్నాం భూమి మీద, వంకరగా. ఓ భక్తుడు నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు అన్నట్లుగా. కడుపు నిండా ఏముంది, నోటి నిండా పళ్ళు ఉన్నాయి, కడుపు నిండా కుళ్ళు ఉంది. అది చెడిపోయిన జీవితాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. చెడిపోయిన జీవితాలు, వంకర జీవితాలు. పాము ఎలా పాకుద్ది, స్ట్రైట్గా పాకుద్దా, ఎలా పాకుద్ది, ఇలా నడుస్తుంది, ఇలా. పావురాయి ఎలా నడుస్తుంది, పావురాయి జజ్జాగా. పావురాయి నడుగు చూసారు ఎప్పుడైనా? పావురాయిగా ఇలా నడుస్తుంది జజ్జాగా. పాము ఇలా. ఏమండి, సండే స్కూల్ పాట మంచి పాట ఉంది. చిక్కు బండి రైలు బండి, చిక్కు బండి మోక్షం బండి, చిక్కు బండి సువార్త బండి, అది నీ బండియా ఎవ్వరు పోగలరు. బండి డ్రైవరు సాతానుడైన వంకరి త్రోవలు నడిపించును, పాపపు బురదలు మృంచి వేసి త్రోయిను నరకములో. బండి డ్రైవరు యేసుడైన తిన్నని త్రోవను నడిపించును, కనుపాపవలే కాపాడును, ఇది నీ నిశ్చయము. బండి డ్రైవర్ సాతానుడైతే ఇలా వంకరగా నడుపుతాడు, బండి డ్రైవర్ యేసుడైతే తిన్నని త్రోవలో నడిపిస్తాడు. కనుక మానవ జాతికి అందరికీ ఏ మార్గం నేర్పించాడంటే వాడు వంకర మార్గం నేర్పించాడు. మానవులందరినీ పాపులుగా మార్చి, అపరాధులుగా మార్చి, దేవుని కోపానికి గురి చేసి, దేవుని రాజ్యానికి వెళ్లకుండా, దేవుడు లేకుండా అనాథులను చేసేసి మానవ జాతిని నేను దేవుణ్ణని చెప్పుకుంటూ దేవుని ఉగ్రత మానవ జాతి మీద తీసుకొచ్చి నరకాగ్ని గుండానికి లాక్కెళ్ళిపోతున్నాడు మానవ జాతిని. వంకరి జీవితాన్ని నేర్పేశాడు. ఇక మూడవది ముళ్ళు. ముళ్ళు కూడా పాపానికే సూచన. 1 కొరింథీ 15 అంటాడు కదా, 15:55లో, ఓ మరణమ్మా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అన్నాడు. కనుక ముళ్ళు కూడా పాపానికి సూచన. అర్థమైందా? కనుక ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ తుమ్మకర్రని ఇంటి పనికి ఉపయోగించరు. దేనికి ఉపయోగిస్తారు? కట్లు కరికి నరికి పొయ్యిలో మంటెట్టడానికి. ఇన్ని పాపాల జీవితాలు కలిగి ఉన్నాం కనుక నరకాగ్ని, నిత్య అగ్నిగుండానికి పాత్రులు మనం.
విలువలేని బ్రతుకులు. ఎంత మంచిగా బ్రతికినా, కోట్లకి అధికారి బ్రతికినా, గొప్ప అధికారం కలిగి బ్రతికినా, చచ్చిపోయిన తర్వాత శవానికి ఎలా విలువ ఉండదో ఆత్మకు కూడా విలువ ఉండదు. శరీరానికి ఆత్మ లేకపోతే, శరీరంలో ఆత్మ నివసించకపోతే ఆ శరీరానికి ఎలా విలువ లేదో, యేసునాథుడనే జీవము లేకపోతే ఆత్మకు కూడా విలువ లేదు. విలువలేని బ్రతుకులు మనవి. ఇలాంటి తుమ్మకర్రతో చేయాలంట మందస్సము. కనుక తుమ్మకర్ర మానవత్వానికి సూచన. ఇలాంటి తుమ్మకర్రతో మందస్సాన్ని చేసి ఆ పైన దేంతో కప్పేయాలి? మేలిమి బంగారు రేకుతో కప్పేయాలి. ఏం కనపడకూడదు? తుమ్మకర్ర అస్సలు కనపడకూడదు. మొత్తం మేలిమి బంగారంతో కప్పేయాలి. పైకి ఏం కనపడాలి? మేలిమి బంగారమే కనబడాలి. అలాగూ నిన్ను, నీ స్వభావాన్ని దైవ స్వభావములోకి తెచ్చేయడానికి యేసు ప్రభు లోకంలో పుట్టాడు. ఇక మానవత్వం కనిపించకూడదు, ఆ సాతాను తత్వం కనిపించకూడదు, ఆ పాపపు స్వభావం కనిపించకూడదు. పూర్తిగా నిన్ను మార్చేయడానికే ఈ లోకంలోకి వచ్చాడు. పూర్తిగా మారిపోవాలి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే ఇందుకే పుట్టాడు. నిన్ను పూర్తిగా ఆయన స్వభావంలోకి మార్చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మనసు దేని గుర్తు అంటే హృదయానికి గుర్తు, మనిషి గుర్తు. మందసం యేసునాథుని గుర్తు. కనుక మనసులో ఏముంటాయి? ఆజ్ఞలు. ఇంకా మనసులో ఏముంటాయి? అహరోను చిగురించు కర్ర. ఇంకా మనసులో ఏముంటాయి? మన్నాగల బంగారు పాత్ర. ఇవన్నీ నీ హృదయంలో ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఉండాలి, మన్నా ఉండాలి, అహరోను చిగురించు కర్ర. అహరోను యాజకుడు, నువ్వు యాజకుడు, నీలో జీవం ఉండాలి. వీటన్నిటితో నీ జీవితం పూర్తిగా దేవుని స్వభావములోకి వచ్చేయాలి. లోకముందున్న భ్రష్టత్వాన్ని వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా నువ్వు తప్పించుకుని దైవ స్వభావములో పాలివాడువి కావాలి. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇక అర్థమవుతుందా? అందుకే ఈ లోకానికి వచ్చాడు యేసయ్య, నిన్ను పూర్తిగా అలా మార్చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మనలో కలహాలు, అసూయలు, కక్షలు ఇవన్నీ కలిగి ఏం క్రిస్మస్ చేస్తాం చెప్పండి? ఇవన్నీ మన బ్రతుకుల నుంచి ఆయన ఉద్దేశం నెరవేరాలి కదా. ఆయన ఎందుకు వచ్చాడో తెలియాలి కదా. నిన్ను దైవ స్వభావములోకి తెచ్చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చేపని ఎంత బండకేసి తోవినా ఏం పోదు, అలాగా దైవజనులకి ఈ చేపలు ఎంత బండకేసి, ఏ బండకే? యేసు అనే బండకేసి ఎంత తోవినా ఏం పోదు, ఆ నీసు వాసన పోదు, ఆ నీసు వాసన పోదు. ఆ వాసన వస్తానే ఉంటుంది, ఆ వాసన కొడతానే ఉంటుంది చేపలు. ఈ పోవు మన జీవితాల్లో నుంచి. కానీ తొలగించబడాలి ఇవన్నీ. మనం పరిశుద్ధులుగా మారాలి. మనం దైవములుగా మార్చడానికి వచ్చాడు ప్రభు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ మాట, మీకు గుర్తుంది? ఐడియా ఉందా? మనిషి దైవం అవుతాడా అవడా? చెప్పాలి. అవుతాడా అవడా? బండ గుర్తు చెప్పండి. బండ గుర్తు. దేవుడు మానవుడయ్యాడు. ఎందుకు? మానవుణ్ణి దైవము చేయడానికి. అది. అలాగే ఇంకొక గుర్తు చెప్తానే, ఇంకొక గుర్తు. కుక్క పిల్ల ఉంది. కుక్కకి ఏం పుట్టింది? పిల్ల పుట్టింది. అని ఏమంటాం? కుక్క పిల్ల. అవునా? ఓ నెల పోయిన తర్వాత కుక్క పిల్లే. అలాగే కుక్క పిల్ల, కుక్క పిల్ల, కుక్క పిల్ల, కొంతకాలానికి కుక్క. అది. పంది పిల్ల, పంది పిల్ల, పంది పిల్ల, కొంతకాలానికి పంది. పులిపిల్ల, 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 కొంతకాలానికి పులి. సింహం పిల్ల, సింహం పిల్ల, సింహం పిల్ల, కొంతకాలానికి సింహము. దేవుని పిల్లోడు, దేవుని పిల్ల, దేవుని పిల్లోడు, దేవుని పిల్ల, దేవుని పిల్లోడు, దేవుని పిల్ల, కొంతకాలానికి దేవుడు. అది.
అవి మారుతున్నాయి కానీ మనం మారట్లేదు. అది అవి మారుతున్నాయి కానీ మనం మారట్లేదు. అది ఎలా మారాలి మనం? దేవుళ్ళం అయిపోవాలి. అది అర్థమైందా? అబ్బా పుల్లమ్మని దైవం వచ్చేస్తుందిరా అని చెప్పుకోవాలి. ఊరే పుల్లమ్మని దైవం వస్తుంది అని చెప్పుకోకూడదు. అర్థమవుతుందా? అది లేకపోతే ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతాయి, కిస్మిస్లు అయిపోతాయి. అంతే, అన్ని కిస్మిస్లే. కిస్మిస్లు కాదు, అది పట్టుకుని మారాలి. చాలా మంది జీవితాల్లో ఏదో నామకార్థ క్రైస్తవ్యం, నామకార్థంగా నడవడం, సరైన మార్పులు చూడలేకపోతున్నాం ఈ దినాల్లో. చాలా మంది జీవితాల్లో సరైన మార్పులు చూడలేకపోతున్నాం. దేవుని ఉద్దేశాలు నెరవేరట్లా, సరిగా చెక్కడపు పని జరగట్లా, సరైన మార్పును చూడలేకపోతున్నాం. సరైన చెక్కడపు పని లేదు. పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకోవడం లేదు. తండ్రి నన్ను చెక్కు తండ్రి అని అప్పగించుకోవడం లేదు. ఏవేవో లోక సంగతులను బట్టి మురికైపోవడం. సరైన చెక్కడపు పని జరగట్లా. ఏదో ఆ మందలో కలిసిపోతున్నాం అంతే, చలామణి అయిపోతున్నాం అంతే. సరైన మార్పు అనేది చూడలేకపోతున్నాం. అరే దేవుడు నన్ను ఇంత ప్రేమించి నా కొరకు దిగొచ్చాడే, విశ్వసింహాసనం వదిలేడు, తండ్రిని వదిలేడు, తల్లిని వదిలేడు, ప్రాణమంతా వదిలేస్తాడు నా కొరకు, నేను ఆయన ప్రేమకు భక్తుడునై నేను జీవించాలి అన్న ఆ ప్రేమ ఎవరిలోనూ కనిపించట్లేదు. శరీరాలు కనపడుతున్నాయి అంతే, శరీరాలు చూపిస్తున్నారు అంతే, శరీరాలు కనపడుతున్నాయి అంతే. శిలువ యజ్ఞము వ్యర్థమైపోతుంది భూమి మీద, ఆయన పుట్టిక వ్యర్థమైపోతుంది. సరైన మార్పు లేని జీవితాలు చూస్తున్నాం. సాత్వికము, దీనత్వము ఇవేమి రావట్లా. ఈశ్వరు అన్నారు కదా, నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడును కదా, నా కాడినెత్తిన యొద్ద నేర్చుకొనుడి. ఎంత గొప్ప మాట ఇది. దైవ స్వభావంలోకి, దైవ పోలికలకు మారలేకపోతున్నాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇది అప్పుడు 2025 వెళ్ళిపోతున్నాయి, కొన్ని రోజుల్లో 26 వచ్చేస్తుంది. గోడ మీద క్యాలెండర్లు మారిపోతున్నాయి, అంకెలు మారిపోతున్నాయి, కానీ బ్రతుకులు మారడం లేదు, దైవత్వంలోకి రావడం లేదు. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జీవితాల్లో మార్పు అనేది కనిపించడం లేదు. మొత్తం దేంతో కప్పబడిపోవాలి? మేలిమి బంగారముతో కప్పబడిపోవాలి. ఏం కనిపించకూడదు? ఏం కనిపించకూడదు? తుమ్మకర కనిపించకూడదు. అంటే మనం ఏ స్వభావంలోకి వచ్చేయాలి? దైవ స్వభావములోకి వచ్చేయాలి. చెప్పండి, ఏ స్వభావంలోకి? దైవ స్వభావంలోకి వచ్చేయాలి. 82:6 అదే కదా, చదువుతారు సారా? మాట తీసి చదువుతారా? 82:6. యేసుప్రభు ఎందుకు పుట్టాడో దాన్ని పరమార్థం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాను దయవుంచి. 82:6, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చిన. మీరందరూ సర్వోన్నతిని కుమారులు. ఎవరు కుమారులు? సర్వోన్నతులు ఎవరు? తండ్రి. ఆయనకి మనం కుమారులం ఎలాగయ్యాం? యేసుక్రీస్తు ద్వారా కుమారులం అయ్యాం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కుమారులం అయ్యాం కనుక, సర్వోన్నతిని కుమారులం అయ్యాం కనుక, సర్వోన్నతి కుమారులైన మనం దైవములుగా మారిపోవాలి. కుమారుడిగా పుట్టాం కదా, పుట్టిన తర్వాత ఏమవ్వాలి? పులికి పిల్ల పుట్టింది, చివరికి ఏమవ్వాలి? పిల్ల అవ్వాలా? కుక్క అవ్వాలా? మరేం కావాలి? పులి పిల్ల పులి అవుతుంది. మరి దేవునికి పుట్టాం కనుక ఏం కావాలి? దైవములు కావాలి.
సర్వోన్నతుని కుమారులుగా పుట్టాం గనుక దైవ రూపంలోకి వచ్చేయాలి. అందుకే తుమ్మకర్ర అనేది కనిపించకూడదు. తుమ్మకర్ర కనిపించకూడదు. మొత్తం మేలిమి బంగారముతో మొత్తం కప్పబడిపోయింది మందసం. మేలిమి బంగారముతో. ఏ బంగారం? విలువలేని తుమ్మకర్రకి ఏమొచ్చింది ఇప్పుడు? మేలిమి బంగారంతో కప్పబడి చాలా విలువ వచ్చేసింది. దేనికి? మందస్సానికి. నీ హృదయానికి అలాంటి విలువ చేయాలి. ఎక్కడ కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడుతుంది, ఎక్కడ దూకుద్దంట? ఆ మాట ఎంతైనా వాస్తవం. మనమేమో ఎక్కడో సింహాసనం ఎక్కించాలని చూస్తే మన చూపు అంతా ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? కిందకే. యేసుప్రభు అన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను అని దేవుడు చెప్తే, జయించమని చెప్తే అసలు మనకి ఎక్కడ జయం ఎక్కడుంది? జయం ఎక్కడుంది మనకి? శరీరాలు చూపించేయడమే కదా. జయం ఎక్కడుంది? సింహాసనం మీద కూర్చోబెడతానరా నాయన అంటే కుక్కలాగా ఎప్పుడు కిందగా చూస్తాం. ఎక్కడ? సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఇది వచ్చాను రా బాబు భూమి మీదకి, అందుకే పుట్టాను నేనంటే అసలు ఆ స్వరం వినం, దాన్ని పట్టించుకోము. పెద్ద చెవిటి పాముల్లాగా. ఏ పాములు? పెద్ద చెవిటి పాముల్లాగా స్వరాన్ని వినకుండా మనం చెవిటి పాముల్లా పనిచేస్తున్నాం భూమి మీద. పెద్ద చెవిటి పాముల్లాగా. ఆయన స్వరాన్ని వినం. ఎంతకాలం మాట్లాడిన స్వరాన్ని వినం. మార్పు రాదు, కదలికుండదు. ఎక్కడ చెడుగా అక్కడే, ఎక్కడ మలినం అక్కడక్కడే, ఎక్కడ మొస్త అక్కడే. మార్పు లేని జీవితాలు అయిపోతున్నాయి. సిలువ యజ్ఞం వ్యర్థమైపోతుంది, దాని పుట్టుక వ్యర్థమైపోతుంది. మార్పు లేని జీవితాలు అయిపోతున్నాయి. కనుక యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను దైవత్వములోకి మార్చడానికి, నిన్ను దైవ స్వభావములోకి తీసుకురావడానికి. ఎపిస్సీకి రాసిన పత్రిక 4:22, ఎపిస్సీ 4:22 చూడండి ఒకసారి తొందరగా. ఎపిస్సీ 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే సరే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారు. ఎక్కడ? చిత్తవృత్తి యందు అంటే నీ హృదయములో చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికలోకి రావాలి. నవీన స్వభావాన్ని ధరించుకోమన్నాడు. ఏ స్వభావము? నవీన స్వభావము. నవీన పురుషుడు ఎవరంటే యేసయ్య. ఆ స్వభావంలోకి రమ్మన్నాడు మనల్ని. అలా నిన్ను దైవముగా మార్చడానికి వచ్చాడు యేసు ప్రభు. అసలు తుమ్మకర్ర అనేది కనిపించకూడదు. మేలిమి బంగారం రేకుతో పొదిగించబడిపోవాలి. నీలో మానవత్వాన్ని కనిపించకూడదు, సాతాను తత్వం కనిపించకూడదు, పాపం కనిపించకూడదు. నేను అలా మార్చేయడానికి యేసుప్రభు ఈ లోకంలో జన్మించారు. మానవుణ్ణి ఆ స్థితికి తీసుకురావడానికే యేసుప్రభు ఈ లోకంలో జన్మించారు. అందుకే మొదటి జ్ఞాని ఏమర్పించాడు? బంగారమును కానుకగా అర్పించాడు. ఇందులో గుడార్థం అది. బంగారాన్ని కానుకగా అర్పించాడు. నిన్న ఆ పోలికలోకి తెచ్చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒక మాట చెప్పి నేను ఎదరికి వెళ్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి ఒక మాట. మీరు దైవములని అంటాడు కదా, 10:34. మీరు దైవములనియు నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా?
లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములు. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములు. దేవుని వాక్యం వచ్చి, దేవుని ప్రత్యక్షత వచ్చి జీవితాలను మార్చేయాలి. దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవములుగా మారిపోతారు. అయితే దేవుని వాక్యం ఎవరికి వస్తుంది? లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి. తిబెర కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, చూసారా, యోదయకట పొంతి పిలాతు అధిపతిగాను, గలలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతోరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములను జకరియా కుమారుని యోహానునకు దేవుని వాక్యము వచ్చెను. దేని వాక్యం ఎక్కడికి వచ్చిందండి? ఒక మాట పరిశుద్ధాత్ముడు రాసేయచ్చు. ఎలాగా? అరణ్యంలో ఉన్న యోహానునకు దేవుని వాక్యం వచ్చని రాసేయచ్చు. కానీ అలా రాయకుండా చాలా మంది అధికారులను పేర్కొంటూ, చాలా మంది అధికారులను పేర్కొంటూ లాస్ట్కి వచ్చేసరికి అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడు యోహాను యొద్దకు వాక్యం వచ్చును అని చెప్పాడు. అంటే ఆ మాటలకు అర్థం ఏమిటి? ఆ మాటలకు అర్థాలు ఏమిటి? ఆ గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు చూసారా, వాళ్ళెవ్వరూ కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించిన మనుషులైతే కాదు. దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందంటే ఎవరైతే విధేయులవుతారో, ఎవరిలో దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి ఉంటారో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న విధేయత ఏ వ్యక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. కానీ గర్విష్ఠుల దగ్గరికి వాక్యము రాదు. గర్విష్ఠుల యొద్దకు వాక్యము రాదు. వాక్యం ఎవరి యొద్దకు వస్తుందంటే ఎవరైతే విధేయులు అవుతారు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండను, సరే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండనో వానినే నేను దృష్టించుచున్నాను, వాడి హృదయంలోకే నేను వస్తాను, వాడిని ఉజ్జీవింపజేయడానికి అన్నాడు. వాక్యం వినడానికి దీనత్వం కావాలి. ఏం కావాలి? అవును, దీనుడు కావాలి. బైబిల్ తెచ్చుకుని రోడ్డు పక్కన మీటింగ్ పెట్టామనుకోండి, దీనుడై వచ్చి కూర్చోవాలి. ఎక్కడైనా మీటింగ్ పెట్టాను, దీనుడై కూర్చోవాలి. నేను పెద్దోడిని, నేను గొప్పోడిని, నేను ధనవంతుణ్ణి, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నేను పలుకుబడి ఉన్న వ్యక్తిని, ఇవన్నీ పక్కకు పెట్టాలి. దీనుడివై వచ్చి కూర్చోవాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ధ్యానత్వం ఉండాలి. అందుకని యోహానులో దీనత్వం చూస్తాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. ఆయన చెప్పులు వారు ఇప్పడానికి నేను యోగ్యుడను కాను అని చెప్పుకున్నాడు. దీనత్వం ఉంది యోహానులో. అందుకే దీనత్వం కలిగిన యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. దీనుడివి కావాలి. అతడు అరణ్యంలో ఉన్నా సరే వాక్యం అతని దగ్గరికి వెళుతుంది. అలా వాక్యం రావాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో వారి దగ్గరికి మాత్రమే వాక్యం వస్తుంది. గర్విష్ఠుల యొద్దకు వాక్యము రాదు. దీనత్వం కలిగి జీవించాలి. దీనులు కావాలి. అలాంటి వారి దగ్గరికి వాక్యము వస్తుంది. ఎవరి దగ్గరికి అయితే వాక్యం వస్తుందో వాళ్ళు ఎలా మారిపోతారు? దైవములుగా మారిపోతారని యేసయ్య చెప్పాడు. వాక్యము నిరర్ధకము కానేరదు కదా అన్నాడు. అలాంటి వారి దగ్గరికి వాక్యం వచ్చి వాళ్ళ జీవితాలను మార్చివేసి దైవత్వములోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అది వాళ్ళు తొందరగా చెక్కబడతారు. తొందరగా తీర్చిదిద్దబడతారు. తొందరగా చెక్కబడతారు. వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప మార్పుని తీసుకొస్తాడు. అంచేత దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు దైవములుగా మారుతారు. అలాగున దైవములుగా మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. అంటే దైవత్వం ఎవరిలో ఉంది? యేసు ప్రభువులో ఉంది. మన దైవములుగా మార్చడానికి వచ్చాడు. అంచేతని ఆయన దైవము కనుకని మొదటి జ్ఞానం ఏమర్పించాడు? ఈయన దైవము
అని చెప్పడానికి ఏమర్పించాడు? బంగారమును కానుకగా అర్పించాడు మొదటి జ్ఞాని. అలా నిన్ను కూడా ఎలా మార్చేస్తున్నాడు? విలువైన మేలిమి బంగారం కింద మార్చేస్తున్నాడు. మారటానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఆ పాత జీవితంలోనే ఉందామా? ఏం చేద్దాం? అసలు నీకు నిన్నే బంగారం కింద మార్చేయడానికి వచ్చాడు. నీకు బంగారం ఇవ్వడం కాదు, అసలు నిన్నే బంగారం కింద మార్చేయడానికి వచ్చాడు. అది నీకు బంగారం కావాలా? నువ్వే బంగారం అయిపోతావా? ఏం కావాలి? ఏమండి, మన బంగారం కింద మార్చేయడానికి వచ్చాడు. అలాంటి స్వభావంలోకి తేవడానికి వచ్చాడు. అది మొదటి విషయం. అది ఇంకా 2 విషయాలు బాబు ఏం చెప్తావు? అక్కడ భోజనాలు చల్లారిపోతాయి, తొందరగా ముగిస్తే అన్నట్టుగా చూస్తున్నారు కదా. తొందరగానే ముగిస్తాను. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? 8:30. ఓకేనా? ఇంకొక 2 విషయాలు చాలా సింపుల్గా చెప్పి నేను ముగిస్తాను. సింపుల్గా 11 గంటలకల్లా ముగిస్తాను. ఓకేనా? కానీ మొదటి విషయం చెప్పండి. బంగారం దేని గుర్తు? దైవత్వానికి గుర్తు. అందుచేత మనం దైవములుగా మార్చడానికి యేసు ఈ లోకంలో పుట్టాడు. ఈ సాతాను తత్వం, దుష్టత్వం, పాపం ఇదంతా మన నుండి తొలగించి తన వాక్యంతో కడిగి, తర్వాత తన వాక్యం అనే నీళ్లతో కడిగి, తన రక్తముతో కడిగి, తన ఆత్మతో కడిగి, మనల్ని కడిగి శుద్ధి చేసి, చనిపోయే లోపులో కడిగి శుద్ధి చేసి దైవత్వంలోకి మార్చడానికైనా వచ్చాడు. అది మనం చనిపోయే లోపులో అలా మారిపోవాలి మనం. అందుకే యేసు ఈ లోకంలో పుట్టాడు. అది మొదటి విషయం. మొదటి జ్ఞానం అర్పించిన కానుకది. రెండవది, తర్వాత చదువు, రెండవది ఏంటి? సాంబ్రాణి. మూడవది బోళము. మూడోది చూద్దాం, బోళాన్ని చూద్దాం. ఒక సీరియల్ ప్రకారం బోళాన్ని చూద్దాం. బోళం దేని గుర్తనగా యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాలు. అమ్మా, మొదట రాత్రి అనకూడదు, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేరుల ఎత్తు తెచ్చెను. అంతట వారు ఆ యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు ఆ శరీరానికి, యేసు ప్రభు శరీరానికి పూసి నారబట్టలు చుట్టి సమాధిలో పెట్టారు. అది ఏం చుట్టారు? నారబట్ట. ఎప్పుడు? ముందు బోళంతో కలిపిన అగరు, ఆ సుగంధ ద్రవ్యాలు ముందు బాడీకి చక్కగా పూసి, ఆ తర్వాత నారబట్టలు చుట్టి అప్పుడు సమాధిలో పెట్టారు. అర్థమైందా? కనుక బోళము దేని తెలియజేస్తుందంటే, ఇదిగో ఈయన నా కొరకు మరణిస్తాడు. బా, ఎంత అద్భుతం మాట అండి. అమ్మా, ఈయన నా కొరకు మరణిస్తాడు. ఈయన నా మరణం ఈయన అనుభవిస్తాడు, నా కొరకు ఈయన చనిపోతాడు. ఎంత అద్భుత ఆ కానుకలో ఉన్న జ్ఞానం చూడండి. ఆత్మదేవుడు ఎంత నిక్షిప్తం చేశాడు. ఈయన నా కొరకు మరణిస్తాడు. ఈయన ఎంత అద్భుతం కదా. యేసు ప్రభువు మనందరి కొరకు మరణించాడు. ఆయన ఎంత అద్భుతం ఇది. హెబ్రీ 2:9 చదివితే, హెబ్రీ 2:9, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని మరణము అనుభవించెను. ప్రతి మనుషుని మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రతి మనుషుని మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రతి మనుషుని మరణాన్ని ఆయన అనుభవించి ఇక మానవుడికి మరణం లేకుండా చేశాడు. అది మరణం లేకుండా చేశాడు. 25:8 యెషయా గ్రంథం 25:8 యెషయా 25:8
మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేశాడు ఆయన. ఎంత గొప్ప సంగతులు మాట్లాడుకుంటున్నాం. మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణాన్ని మృంగివేశాడు ఆయన. ఇక మనకేమి లేదు. మన మరణం ఎవరు అనుభవించారు? అది యేసు ప్రభు. పాపానికి శిక్ష ఎవరు అనుభవించారు? యేసు ప్రభు. మన మరణం ఆయన అనుభవించాడు కనుక మనకేమి లేదు, శిక్ష లేదు, మరణం లేదు. ఎంత గొప్ప సంగతులు కదా. ఇవాళ మనం ధ్యానించుకునే సంగతులు సామాన్యమైన సంగతులు కాదు. సామాన్యమైన సంగతులు కాదు మనం చెప్పుకునే సంగతులు. జాగ్రత్తగా వినాలి. ప్రతి మనిషి జాగ్రత్తగా వినాలి ఈ సంగతులు. మనందరి మరణము ఆయన అనుభవించాడు. అందుకే ఒక జ్ఞాని బోళం పట్టుకొచ్చాడు. బోళం ఏం చేస్తారంటే అది ఆ సుగంధ ద్రవ్యాలతో కలిపిన బోళం. అది దాన్ని ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత యూదుల మర్యాద చొప్పున బాడీకి పూసి అప్పుడు నారబట్టలు చుట్టి సమాధి చేస్తారు. కనుక ఆ బోళం దేని తెలియజేస్తుందంటే ఈయన మరణిస్తాడు. ఈయన ఎవరి కొరకు మరణిస్తాడంటే వాస్తవానికి దేవుడికి మరణము, దైవానికి మరణం ఉంటుందా? దైవానికి మరణం లేదు. ఆయన చెప్పాడు కదా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడినైతిని కానీ ఎందుకు మృతుడయ్యండి? ఇదిగో నీ మరణాన్ని నా మీద వేసుకున్నాను కనుక నేను మృతుడినైతిని. నీ మరణాన్ని అనుభవించాను కనుక మృతుడినైతిని. ఎంత ప్రేమ కనపడుతుంది కదా యేసు ప్రభువులో. లోకానికి ఎందుకో ఈ ప్రేమ కనిపించట్లా. లోకానికి ఎందుకు ఈ ప్రేమ కనిపించట్లేదు? ఎంత ప్రేమను చూపించాడు ఆయన. ఎంత ప్రేమను చూపించాడు. నువ్వు మరణించకూడదని, నిత్య మరణానికి వెళ్ళకూడదని, అగ్నిగుండానికి వెళ్ళకూడదని నీ మరణం ఆయన అనుభవిస్తే ఆయన అపార్థం చేసుకోవచ్చా? ఆయన అపార్థం చేసుకోవచ్చు అసలు? మన మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రతి మనిషిని మరణం ఆయన మీద వేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది. మన కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు టీవీలో ఒక యాడ్ చూపించారు. కొంతమంది స్నేహితులు వచ్చి ఒక అతను, రే నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను రా, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, అసలు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను, అవసరమైతే నా వాళ్ళైనా వదులుకుంటాను కానీ నిన్ను వదులుకోనురా అని కొంత సమయం ఇలా కవులు చెప్తాడు. చెప్పిన తర్వాత విన్న తర్వాత ఆ ఫ్రెండ్ అంటాడు, ఒరే నాకు నిన్నే కరోనా వచ్చింది, రిపోర్ట్ వచ్చిందిరా అంటాడు. అనగానే ఒక్కడున్నాడు అక్కడ, అందరూ వెంటనే పారిపోతారు. ఒక్కడ లేడు. సరే, కానీ మన శిక్ష అనుభవించిన, మన పాపం భరించిన మోయడానికి, మన పాపం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఆయన మీదకి వెళ్ళి, మన మరణం ఆయన మీదకి వెళ్ళిపోయింది. అదంతా ఎలా అనుభవించాడంటే ప్రేమతో అనుభవించాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమ ఇది. ఎంత గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ ఎంత గొప్పది కదా. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ఈ మాటలు అర్థమవుతే ముఖం తేటగా ఉంటుంది. ఇవి హృదయాల్లో లోతుగా నాటబడి గ్రహింపు కలిగి ఏం కలగాలి? గ్రహింపు కలిగి ఏం కలగాలమ్మా? గ్రహింపు కలిగి మాటలు లోతుగా నాటబడితే ముఖాలు ఎలా ఉంటాయి? తేటగా చక్కగా కనపడతాయి, సంతోషంగా ఉంటాయి. లేకపోతే ఎలా ఉంటాయేమో ముఖాలు? పోపు మాడిపోయిన నల్ల దాకల్లాగా ఉంటాయి. మాటలు అర్థం కావాలి, గ్రహింపు కలగాలి మాటలు. అందుచేత బోళం అర్పించాడు ఒక జ్ఞాని. అంటే ఈయన నా కొరకు మరణిస్తాడు అని తెలియజేస్తున్నాడు ఆ జ్ఞాని. నా కొరకు మరణిస్తాడు ఈయన, నా కొరకు మరణించడానికి వచ్చాడు ఈయన
అని సాగిలపడి పెట్టులు విప్పి ఆ కానుకను అర్పించాడు, బోళాన్ని అర్పించాడు. అదొక కానుక, ఆ జ్ఞానం అర్పించాడు. ఇక మరొక కానుక ఏముంది అక్కడ? సాంబ్రాణి. అమ్మా ఏంటి చెప్పండి? సాంబ్రాణి. కనుక సాంబ్రాణి దేని గుర్తు అంటే పునరుద్ధానానికి గుర్తు. దేని గుర్తు? అవును, పునరుద్ధానానికి గుర్తు. సాంబ్రాణి మనం నిప్పుల మీద వేసి ఏమంటాం దేవునికి? ఇలా అంటాం కదా, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు కదా మనల్ని. అలాగున ఆయన పునరుద్ధానుడు అవుతాడని సాంబ్రాణి అర్పించే జ్ఞాని తెలియజేస్తున్నాడు. లేవ్యాకాండము 2వ అధ్యాయము, లేవ్యాకాండము 2వ అధ్యాయము, తొందరగా చూడండి. 2వ అధ్యాయములో ఈ మాట చూడాలి. 14 వచనం చదవాలి మీరు. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నెలలోని ఓచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అది ఏమేయాలి? ఇంతకీ అది ఏమర్పణది? ఏమర్పణ? ప్రథమ ఫలముల అర్పణ. ప్రథమ ఫలములు అంటే మొట్టమొదటిగా చేను పండిన తర్వాత ఆ పనలు కోసి అందులో ఎలాంటి ధాన్యం పట్టురావాలి? చూడండి అక్కడ, సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నెలలోని ఓచబియ్యమును వేయించి, ఏం చేయాలి? వేయించాలి. అంటే వేయించడం అంటే పొయ్యి మీదకి ఎక్కించాలి, కాల్చాలన్నమాట. వేయించాలి. తర్వాత దాన్ని ఏం చేయాలి? విసరాలి. అంటే నలగొట్టడం, విసరాలి. ఆ తర్వాత చదవండి. అది ప్రథమ ఫల నైవేద్యంగా అర్పించి దాని మీద ఏమేయాలి? సాంబ్రాణి వేయాలి. అది ప్రథమ ఫలముల నైవేద్యము. అర్థమైందా? అంటే చేలో పండిన పచ్చని సారవంతమైన వెన్నెలు తీసుకోవాలి చేలో నుంచి. అప్పుడు దాన్ని ఏం చేయాలి? వేయించాలి. తర్వాత ఏం చేయాలి? విసరాలి. అప్పుడు ప్రథమ ఫల నైవేద్యం దాన్ని అర్పిస్తూ దాని మీద సాంబ్రాణి వేయాలి. ఇది అక్కడ రాయబడిన మాట. అర్థమైందా? ఇప్పుడు దీనికి సమాంతర జతపక్ష ఎక్కడ ఉందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నట్టు. చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే ఇప్పుడు దేవుని వ్యవసాయం ఏదనగా సంఘము. ఇది దేవుని వ్యవసాయం. ఇది ఇప్పుడు ఈ వ్యవసాయములో నుండి అర్థమవుతుందా? సారవంతమైన ఆ పచ్చని ఓచబియ్యం. సారవంతమైన వాడు ఎవరంటే యేసయ్య. అందరి హృదయాలు సారం కాదు, కానీ యేసు చాలా సారవంతమైన వాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, సారవంతమైన వాడు. అంతేకాదు పచ్చని అన్నాడు కదా, యేసు ప్రభు జీవము కలిగిన వాడు. ఆ బియ్యాన్ని ఏం చేయాలి? వేయించాలి. అంటే శ్రమల గుండా వెళ్ళాలి ఆయన. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? విసరాలి. అంటే శ్రమల గుండా వెళ్ళాలి. అంటే ఈ వ్యవసాయము, ఏ వ్యవసాయము? సంఘం అనే వ్యవసాయములో నుండి ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి. ఇది పునరుద్ధానము. అదేంటది? పునరుద్ధానము. అంటే నైవేద్య రూపంగా అర్పించే దానిలో ఏమి అర్పించమన్నాడు? సాంబ్రాణి. అంటే ఇప్పుడు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడు ప్రథమ ఫలముగా మృతుల్లోంచి లేపబడి ఏం పట్టుకెళ్ళాడైనా? తన స్వంత రక్తాన్ని. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:12. ఎబ్రీ 9:12.
ఎబ్రిల్ రాసిన పత్రిక 9:12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏం పట్టుకుని? తన స్వంత రక్తాన్ని పట్టుకుని ఈ వ్యవసాయములో నుండి ప్రథమ ఫలముగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన దేవుని సముఖములోకి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎబ్రీ 9:24. అందువలన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో ప్రవేశించలేదు, కానీ అదిగో ఇప్పుడు మన కొరకు అదిగో దేవుని సముఖమందు కనబడుటకు సొంత రక్తాన్ని పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సొంత రక్తాన్ని చేత పట్టుకుని. అమ్మా సత్యవతి మాట్లాడుతున్నావా? అంటున్నావా? సరిగా వినాలి. ఏ రక్తాన్ని పట్టుకుని? స్వంత రక్తాన్ని పట్టుకుని. కోడెల యొక్కయో మేకల రక్తం కాదు, ఆయన సొంత రక్తాన్ని చేత పట్టుకుని పరిశుద్ధ స్థలములోకి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరి కొరకు? మన కొరకు. అంటే పునరుద్ధానమయ్యాడు. మన కొరకు అక్కడికి వెళ్ళిపోయాడు. మన కొరకు అక్కడికి వెళ్ళిపోయి దేవునికి చెప్పాడు, తండ్రి ఇదిగో భూమి మీద ఇదిగో వీళ్ళందరి కొరకు మరణించాను, వీళ్ళందరి కొరకు నేను మరణించాను. చూడు తండ్రి, ఇదిగో నా తల చూడు, వాళ్ళు చెడు ఆలోచనలన్నిటికీ ఇదిగో నా తల మీద ముండ్ల కిరీటం. వాళ్ళందరూ తప్పు చేస్తారు, దానికి ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి, శిక్ష పడిపోవాలి. నువ్వు న్యాయవంతుడు కదా, చేసిన తప్పుకి ఏం పడిపోవాలి? శిక్ష పడిపోవాలి. అదే సమయంలో ప్రేమ కలిగిన వాడు కదా, వాళ్ళని ప్రేమిస్తున్నావు కనుక శిక్ష వాళ్ళ మీద ఇక ఇదిగో నా మీద వేశావు. న్యాయవంతుడివి, ప్రేమస్వరూపివి. ఇదిగో తండ్రి వాళ్ళ నిమిత్తం శిక్ష అనుభవించాను. చూడు నా వీపు చూడు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నా దేహం అంతా చూడు, ఇదిగో రక్తము చిందించాను తండ్రి. ఎవరైనా సరే నన్ను అంగీకరిస్తే భూమి మీద ఇక అతనికి మరణ శిక్ష విధించకు, అతనికి శిక్ష విధించక తండ్రి అని చూపించుకున్నాడు. వెళ్ళి పునరుద్ధానుడై వెళ్ళి అక్కడ చూపించుకున్నాడు. ఇప్పుడు ఈ పొలములో ఆయన అంగీకరించాడు కనుక ఇప్పుడు ఈ పొలములో ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. ఎంత అద్భుతం! అందుకే మూడో జ్ఞానం ఏమర్పించాడంటే సాంబ్రాణి. సాంబ్రాణి దేని గుర్తు అంటే పునరుద్ధానమునకు గుర్తు. ఏమండి? అంచేత కానుక అర్పించాడు. అంచేత ఆ జ్ఞాని సాంబ్రాణి అర్పించడం గల గూఢార్థం ఏమిటంటే ఈయన నా కొరకు మరణించి కదా, ఈయన నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మూడవ రోజున తిరిగి లెగుస్తాడు. ఈయన మరణాన్ని జయిస్తాడు, ఈయన నా మరణాన్ని కొట్టివేస్తాడు ఈయన అని సాగిలపడ్డాడు. ఏమర్పించి? అజ్ఞానులు ఆయనకి సాగిలపడ్డారు. జ్ఞానులు సాగిలపడ్డారు ఆయనకి. అందులో ఉన్న గూఢార్థాలు కనుక టోటల్గా మనం చెప్పుకుంటే ఎంతమంది జ్ఞానులు? 3 జ్ఞానులు. 3 జ్ఞానులకు సాగిలపడాలి అంటే 3 అనేది త్రిత్వానికి సూచన. 3 అనేది త్రిత్వానికి సూచన. మొదటి దశ 5:23. మొదటి దశ 5:23. 5:23 సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. సంపూర్ణంగా అంటే ఏ ఏ భాగాల్లో? నెంబర్ 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. మనిషి ఎన్ని భాగాలు? 3 భాగాలు. శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ విధంగా 3 ఏరియాల్లో సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు మనల్ని. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక అన్నాడు. 3 ఏరియాలు: శరీరము, ఆత్మ, శరీరము, ప్రాణము, ఆత్మ. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు
3 ఏరియాలో మనం పరిశుద్ధపరిచే దేవుడు అయిన మనల్ని. అంచేత మనుషుడు ఏంటి? త్రిత్వమై ఉన్నాడు. మనుషుడు ఏమైనాడు? త్రిత్వమైనాడు. ప్రతి మనుషుడు త్రిత్వము కనుక ప్రతి మనుష్యుడు కొరకు ఆయన ఈ లోకంలో పుట్టి ఇదిగో నేను దేవుడను అని ప్రతి మనుషుడికి తను తాను బయలుపరచుకోవడానికి ఆ జ్ఞానం ఏమర్పించాడు? బంగారం. ఈయన దేవుడు నా కొరకు దిగి వచ్చాడు, ప్రతి మనుషుడు గ్రహించాలి. 2, ఈయన నా కొరకు సిలువలో మరణిస్తాడు, బోళమది నా కొరకు మరణిస్తాడని ప్రతి మనుషుడు అనుకోవాలి. 3, నా కొరకు తిరిగి లెగుస్తాడు పునరుద్ధానుడై, నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి తిరిగి లెగుస్తాడని ప్రతి మనుషుడు భూమి మీద ఆయనకు సాగిలపడాలి. ప్రతి మనుషుడు సాగిలపడాలి. ఇంకా ఆ కులం ఈ కులం అని లేదు. నేను చదువుకున్నవాడిని చదువు లేనివాడని లేదు, ఆ దేశస్తుని ఈ దేశస్తుడని లేదు. ప్రతి మనుషుని మరణం ఆయన అనుభవించాడు, ప్రతి మనుషుని పాప శిక్షణ ఆయన అనుభవించాడు, ప్రతి మనుషుని కొరకు పునరుద్ధానుడయ్యాడు. ప్రతి మనుషుడు సాగిల పడవలసిందే. అందుకే 3 జ్ఞానులు ఈ కానుకలు అర్పించారు. అందుచేత ప్రతి మనుషుడు యేసు ప్రభుకి ఏం చేయాలి? సాగిలపడి ఆరాధించి కొనియాడి కీర్తించాలి. వారి పెట్టెలు విప్పి ఆరాధించినట్లుగా హృదయాలు విప్పి ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇవాళ నువ్వు బంగారం ఇవ్వక్కలేదు, నువ్వు వెండి ఇవ్వక్కర్లేదు, నువ్వు అత్తిపళ్ళు ఇవ్వక్కర్లా, నీ డబ్బులు అక్కర్లేదు. ఆయనకి ఏం కావాలి? ఆయనకి నీ హృదయం కావాలి. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అది ఈ లోక సంపద ఏమైనా అక్కర్లా, ఆయనకి కావలసింది నీ హృదయం. ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? ఇంకా రక్షకుడిగా ఎరగకుండా ఉంటే ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వాలి. అంతేకాదు, ఒకవేళ యేసు ప్రభు నమ్ముకుని కూడా సరైన గ్రహింపు లేనివాడుగా ఉంటే నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. లేఖనాల ప్రకారం సత్యాన్ని గ్రహించి నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఇచ్చి వాస్తవాన్ని గ్రహించి ప్రభువుని నమ్మకంగా సేవించాలి. అది నిజమైన క్రిస్మస్ అవుతుంది, అది నిజమైన ఆరాధన అవుతుంది. అలా నమ్మకంగా ప్రభు నిజంగా ఆరాధించాలి. ఇన్ని గొప్ప మేలు చేసిన దేవుణ్ణి ఏం చేయాలి? మనం సాగిలపడి స్తుతించి ఘనపరిచి కీర్తించాలి. ఇంత దివ్య వాక్కులు మనకిచ్చినందుకు దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరిచి ఆరాధించాలి. ఈ వాక్కులో ఉన్న సత్యాన్ని బోధించడానికి ఉపకారాత్మని మన మధ్యలోకి పంపించినందుకు దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరిచి స్తుతించి కొనియాడాలి. కనుక ఇన్ని మేలు చేసిన దేవుణ్ణి ఆరాధన చేసి మనం గణపరుచుకుందాం. అందరూ మోకరించండి. కొద్ది మాటలు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని త్రికరణ శుద్ధితో 2 చేతులు జోడి. అందరికీ వందనాలండి. వాతావరణం చాలా ఇబ్బంది, తుఫాను అని అందరూ అన్నారు. అయితే నేను నమ్మకంగా ఉన్నాను. నేను దేవుడిని మహిమపరచాలని మీటింగ్ పెట్టింటున్నాను. నాకు ఏం ఇబ్బంది అవ్వదులే. నేనైతే ధైర్యంగానే ఉన్నానండి. ప్రార్థనలు కూడా అలాగే చేసుకున్నాను. నేను దేవుని మహిమపరచాలని నేను చేస్తుంటే నన్ను అయితే ఇబ్బంది పెట్టాడు భగవంతుడు. ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడని నేనైతే ధైర్యంగానే ఉన్నానండి. అయితే దేవుడు కూడా సహాయం చేశాడు. అన్నీ కూడా సక్రమంగా జరగడానికి సహాయం చేసిన దేవత దేవుడికి నా కృతజ్ఞతలు. ఆత్మీయ తండ్రి గారు శ్రీపాల్ గారికి, వారి కుటుంబానికి వందనాలు. అలాగే ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు మన రామకృష్ణ అన్నకి, వారి కుటుంబానికి వందనాలండి. అలాగే ప్రేమామృతం గారు అన్న నన్ను ప్రేమించి ఆయన కూడా పిలవగానే ఆయన పనులన్నీ మానుకుని వచ్చారు, ఆయనకు కూడా నా వందనాలండి. అలాగే నా ఆత్మీయులు, నా శ్రేయభిలాషులు, అలాగే నా కుటుంబకులు, నా బంధువులు కూడా అందరూ వచ్చారు, నన్ను ప్రేమించి వచ్చారు. అందరిని బట్టి వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు, వందనాలు చేస్తున్నాను. నన్ను ప్రేమించి అందరూ వచ్చారు. అలాగే మీరందరూ కూడా ఆత్మీయ ఆహారంలో మీరు ఇప్పటి వరకు పుచ్చుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రేమ విందులో కూడా అందరూ పొంది వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి గొప్ప కార్యం చేసి వాతావరణం అన్ని సకాలంలో మంచిగా ఉండడానికి సహాయం చేసిన దేవత దేవుడికి నా కృతజ్ఞతలు. ఇటు కార్యాన్ని అంతని బట్టి కూడా దేవుడికి మహిమ కలుగును గాక.